ఈ వారం నా గెస్ట్ ఎంపీ బలరాం నాయక్. బలరాం గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు సంక్షేమ పథకాలు ఏమేం ప్రజలకు అందిస్తున్నారు, అవి ప్రజలకు చేరుతున్నాయా లేవా? దాదాపుగా ఇవాళ భారతదేశంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అందుతున్నాయి. 100% చేరుతున్నాయి. ఏం చేరుతున్నాయి? ఇవాళ మేము బస్సు ఫ్రీ, కరెంటు 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, ఇవాళ బియ్యం ఇస్తున్నాం, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ఎంత సుఖమైన కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చాం, మెస్ ఛార్జీలు ఇచ్చాం, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చాం, ఇది కూడా ఇస్తున్నాం. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, చక్కటి ఇంద్రమ్మ ఇల్లు ఎవరి మండే పైసలు అందేటట్టు అకౌంట్ లో వచ్చేటట్టు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది కూడా ఎందుకు వస్తున్నాం అంటే ఒకటేసారి అందరికి ఇచ్చేసే వాళ్ళం, కానీ పోయిన గవర్నమెంట్ చేసిన అప్పుల పాలైగట్టి అప్పులు కడుతున్నాం. అప్పులు కట్టుకుంటూ మేము ఈ పొడవ ప్రయాణం చేస్తున్నాం. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే డాక్రా మహిళలకు, ప్రతి మహిళలకు దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. పావుల వడ్డీ కాదు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకే కొన్ని 25-30 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు వడ్డీ కట్టడం జరిగింది. మాకు ఇవన్నీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు తెస్తా? మీరు బిఫోర్ ఎలక్షన్ కూడా నాకు అట్లనే అడిగారు మీరు అందరూ. నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ విజయం ఉంటుందని అన్నాను. కాబట్టి ప్రజలు నమ్ముకొని మాకు నమ్మి, మా పార్టీని నమ్మి, మాకు నమ్మి 3,50,000తో గెలిచినప్పుడు కూడా వచ్చేసారి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, 1000% అవుతారు. కాబట్టి మా పరిపాలన ఏదైతే పెంచుతానన్న పెన్షన్ పెంచుతామండి, పెంచుతాం. మాకు ఎందుకు పెంచుతలేమంటే దానికి ఒక కారణం ఉంది. అప్పుల పాలు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇంట్రెస్ట్ కట్టకపోతే మా ఏ బెనిఫిట్స్ రావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు జైలుకు పంపించలేకపోతున్నారు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని, కోట్ల రూపాయల అవినీతి గత ప్రభుత్వంలో జరిగినాయని అడుగుతోంది బీజేపీ మిమ్మల్ని. ఈడీ వాళ్ళ దగ్గరనే ఉన్నది, పీడీ వాళ్ళ దగ్గరనే ఉన్నది. మేము ఆల్రెడీ ఇంత కుంభకోణం జరిగిందని ప్రతిసారి గౌరవనీయుల మా ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. ఎక్కడ ప్రతి ఒక్క ఇరిగేషన్ మినిస్టర్ చెప్తూనే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవ్రీడే ఇవాళ పలుకుతూనే ఉన్నారు. ఇచ్చిన 420 హామీలలో 20 హామీలను కూడా అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటుంది. ఏం చెప్తారు? 26 హామీలా? 420 హామీలు ఇచ్చారట మీరు, కేవలం 20. వానికి ఎవడు తల దిక్కలేని వాడు మైండ్ క్రాక్ అయిపోయి వానికి ప్రభుత్వం పోయిందని క్రాక్ అయి ఇవాళ 400 అన్నాడు, రేపు 500 1000 అంటాడైతే మేము నమ్ముతామైంది? మేము ఇచ్చింది 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు పూర్తి చేశాం. మేము 6 గ్యారెంటీలు ఏమేమి చేయలే? బస్సులు పెట్టాం, బస్సులు ఇచ్చాం, రైతు రుణమాఫీ ఇస్తున్నాం, రైతు బంధు ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు పంచినారు. ఎడిపోయినట్టు వీళ్ళు. అది ఎందుకు ఇస్తున్నామని ఎందుకు అడగలేదు? మేము రైతుకు బోనస్ ఇచ్చాం, ఎందుకు అడగలేదు? 500 చొప్పున. ఇంకోటి చెప్పలేము మీకు, నేను గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా 500కు? మాకు వచ్చేది ఎంత? గ్యాస్ సిలిండర్ 1300 నుంచి ఇప్పుడు 900 ఇచ్చారు. మేము గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇస్తున్నాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు? మేము ఇచ్చిన పథకాలు ఎవడు ఇయ్యలే. 42% బీసీల రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారో అడుగుతోంది బీజేపీ. నేను పార్లమెంట్ లో మోడీకేనే అడుగుతున్నా, అమిత్ షాను కూడా మొన్న అడిగిన. మోడీ రాకపోతే అమిత్ షా జీ ఇదే దేకే ఎక్ బార్. మేము కులగణన చేసినందుకు 42% చేసి అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ లో పెట్టాం. నువ్వు కూడా బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ స్టేట్ లో ఉండో తెప్పించి అక్కడ పెట్టి ఈ ముద్దను ఏం చేద్దామని డిస్కషన్ లో పెట్టరాదా నాయన? మోడీకి అదే అడుగుతున్నాం, డిస్కషన్ మీద లగావు. మైనార్టీది ఆ రోజుల నుంచే మైనార్టీకి రిజర్వేషన్. ఆ రోజు మైనార్టీ నీకు తెలవలేదా? ఇచ్చినాడు. నీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తావు, నేను తెలంగాణలో కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతకుముందు మైనార్టీ ఉన్నది. ఇవన్నీ మనం బక్వాస్ మాటలు మాట్లాడుతాండ్రు వాళ్ళు. చేత కాదు, తెలివి లేదు. మాజీ ఎంపీ కవిత 42% రిజర్వేషన్ అయ్యేదా పోయేదా షో చేస్తోంది కాంగ్రెస్ అని ఢిల్లీలో. మళ్ళీ అయ్యేదా పోయేదా, రాహుల్ గాంధీతో ఏమైతే వాడు సచ్చేదా అని అన్నది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు గాడు అన్నది. అసలు రాహుల్ గాంధీతో ఏం సంబంధమే? నీకు 42%, కవితకు 42% రిజర్వేషన్ ఇస్తాలనుకున్నప్పుడు మోడీ గారు ఇవ్వాలి. మోడీ గారు ఇవ్వాలని అన్నా కానీ రాహుల్ గాంధీ దిక్కేందుకు తిప్పింది కాలువ? పైకి ఎక్కుతాయి, నీళ్లు కిందికి వస్తాయి. రాహుల్ గాంధీ గారికి గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు వాళ్ళ నాయనకు 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి సమితి ప్రెసిడెంట్, ఒకసారి మంత్రి, ఒకసారి కవితకు ఎమ్మెల్యే, మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే. 1 సంవత్సరం ఆగకుండా టీఆర్ఎస్ పార్టీకి పోతే పోయినరు కావచ్చు, కానీ రాహుల్ గాంధీ అయ్యేదా సచ్చేదా అన్నది చూడు,
చాలా అనవద్దు ఆ వర్డ్. ఆమె ఇవాళ ఎంపీ అయింది కానీ ఎమ్మెల్యే అయింది కానీ ఆ రోజు ఇందిరాగాంధీ ఒక రిజర్వేషన్ ఇవ్వకపోతే మన స్థితిగతులు ఎక్కడ ఉండేదని ఆలోచించాలి. కామన్ సెన్స్ ఉన్నాను. ఆమె ఒక ఎంపీ చేసింది, ఒక ఎమ్మెల్యే చేసింది. కామన్ సెన్స్ భాషను అట్లా వాడొద్దు. అది కూడా గాంధీ ఫ్యామిలీ మీద. నాకు నచ్చదు అది. కాంగ్రెస్ కు దూరం గారా మంత్రి ఇవ్వకపోతే? ఎప్పుడు దూరం గారు మంత్రి ఇవ్వకపోతే మంత్రి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి బలరాం నాయక్ చాలా దగ్గర. అలాంటి బలరాం నాయక్ బంజారాస్ ఒక మంత్రి అని అడగొచ్చు కదా, కూడా దగ్గరే కదా, ఇప్పించచ్చు కదా. ఇప్పుడు ఇంకోటి వినండి, ఇలా అడగబట్టే డిప్యూటీ స్పీకర్ వచ్చింది, అడగబట్టే ఎమ్మెల్సీ వచ్చింది, అడగబట్టే పోస్టింగ్ వచ్చింది. ఇద్దరికి ఇస్తారేమో. మహబాద్ కి బలరాం నాయక్ ఏమేమి తీసుకొచ్చిండు? నేను తీసుకొచ్చినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా తీసుకొస్తున్నా. నిన్ననే 900 చిల్లర కోట్లతో కోచ్ ఫ్యాక్ అవుటర్ రింగ్ రోడ్ తెస్తున్నా. మహబాద్ కి అవుటర్ రింగ్ రోడ్ తెస్తున్నా. 100% డ్రైనేజ్ సిస్టమ్ 100%. ఏమనుకుంటారు నెక్స్ట్ టైం వరకు కొన్ని రోజుల లోపల హౌస్ రింగ్ రోడ్ దిగకపోతే నాకు మహబాద్ లో రానియకు. ఇప్పుడు వచ్చిండ్రు, నువ్వే కూర్చున్నావు, చూసినావు. బెస్ట్ ఆఫ్ ఎంత ఉంది? 40 కోట్లు అప్పు ఉన్నదని అడిగిండు. షరత్కు చెప్పి ఫోన్ చేసిన నీ ముంగట్నే. ఇంకా 40 కోట్లు రావాలి మామయ్య అన్నాడు. నేను 10 రోజుల లోపల 20 కోట్లు ఇప్పియకపోతే నాకు రానియకు. మాకు మా జాతికి మా పిల్లలకు బీసీ కానీ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం చేసినా నేను అడుగుతా. టీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేదు, కేవలం మేము చేసిన వాటికే చేయడం చేతకాట్లేదు అంటున్నారు. చేస్తున్నామా ఇస్తున్నాం అనేది పబ్లిక్ తెలుసు, మాకు తెలుసు. నీకు లోకల్ బాడీలో తెలిసిపోతుంది. నీకు లోకల్ బాడీలో తెలిసిపోతుంది రిజల్ట్ ను బట్టి. ఏంటి మీకు మీ స్థానిక ఎమ్మెల్యేకి అసలు పొసకట్లేదు, పడట్లేదటగా? నాకు స్థానిక ఎమ్మెల్యే కలిసే పోయినాం. ఇవాళ 15 ఆగస్టు కాదు ఒకటే కార్లో కూర్చొని ఛాయ్ దాక్కుండా పోయినాం. తెలుసా మీకు? అది అధికారి కార్యక్రమం కూడా పోతుంది. మీరు తలుచుకుంటే నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇద్దరం కలిసే పోయి ఇచ్చినాం. రింగ్ రోడ్ గడ్గారి దగ్గర ఇచ్చి ఆయనతోనే ఇద్దరం ఫోటో దిగినాం. నేను మా స్థానిక ఎమ్మెల్యేనే. మీ వర్గం నాయకులు ఆయన దగ్గర పోతే వాళ్ళకి పని చేస్తలేరట కదా, ఆయన చేస్తలేరట. పని చేసేది ఏమున్నది? అన్ని ఫ్రీ పథకాలు సీఎంఏ ఇస్తున్నాడు. పని ఏముంటదండి? కేసముద్రం గూడూరు వట్టేవాగు సమస్య కొన్ని ఏళ్లుగా ఉంది. వట్టేవాగు హై లెవెల్ బ్రిడ్జి ఏముంది, శాంక్షన్ చేపిస్తారా? 1000% చేయిస్తాం. బిఫోర్ ఎలక్షన్ వరకు ఆ బ్రిడ్జిని నేను చేయిస్తే. వట్టేవాగు ఇవాళ మీరు యాడ్ చేసింది కదా, 15 రోజుల తర్వాత దాని రిజల్ట్ చూడండి. 20 రోజుల తర్వాత దాని ప్రొసీజర్ ఏదో చెప్తా నేను. ఇంకోటి నేను చెప్తున్నా, భగవంతుడు కలిసి వస్తే మా స్టేట్ గవర్నమెంట్కు పైసలు ఇస్తలేరు మోడీ గారు. మాకు వాళ్ళ పైసలు ఇస్తే దేవాదుల ప్రాజెక్టు ఉందా, అది రామప్ప వరకే వస్తుంది. ఆ దేవాదుల ప్రాజెక్టు గూడూరు వరకు తెస్తా, గూడూరు వరకు తెచ్చి మహబాద్ వరకు తెస్తా. ఒక కరకట్టు ఒక కెనాల్ అటు తిప్తా. ఎటు కేసముద్రం ఒకటి గూడూరు నుంచి మహబాద్ నుంచి దోర్నకల్ నుంచి ఏది బయ్యారం పెద్ద చెరువు వేసి బయ్యారం ప్లస్ గార్లక్ తెచ్చే మార్గదర్శిగా ఉన్నా. కానీ స్టేట్ గవర్నమెంట్లో పైసలు లేవు. సెంట్రల్ నుంచి ఎలా శాంక్షన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నా. ఈసారి మీ వారసుని ప్రజాక్షేత్రంలో దించుతారా? భగవంతుడు ఏ విధంగా సహకరిస్తారు? మహబాద్ జడ్పీటీసీ పోటీ చేపిస్తారు. జడ్పీటీసీ ఎంపీటీ పోటీ చేపిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. పెద్ద ఆయనను దించబోతున్నారు అని ఎవరన్నా అంటారు. అవకాశం వస్తే అందరూ చేస్తారు. అవకాశం వస్తే ఎవరన్నా చేస్తారు. టైం రావాలి దేనికైనా. నా దగ్గర పని చేసేటోళ్ళు ఇంతవరకు ఏం లేదు. వాళ్ళు టైం కొరకు చూస్తున్నా, అన్ని కూడా ఆలోచన చేస్తున్నా. వాళ్ళు కూడా నా కొడుకులు లాంటి వాళ్ళు, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. టైం రావాలి సార్. మీరు అనుకున్న టైంకు మీకు ఏం జరగదు, అనుకున్న టైంకు నాకు జరగదు. టైం వచ్చినప్పుడు అన్ని జరిగిపోతాయి. పెద్ద ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో దిగడానికి సిద్ధమవుతున్నాడు. చూద్దాం. బలరాం నాయక్ కూడా ప్రతిసారి అవకాశం. అదే అంటున్నా కదా, ఇలా కడియం శ్రీహరి కూడా వాళ్ళ పాపని చేశాడు, వివేక్ కూడా చేశాడు. నా కొడుకు కన్నా వాళ్ళందరూ జూనియర్లే. మరి చేయలేకపోయినా నేను దానికేముంది, చేయలేకపోయినా. నాకు వివేక్ నాతో ఎంపీ చేసిండు. ఆ బాధ ఉంది బలరాం నాయక్. అరే ఉండకపో, ఎవరి కొడుకు వాళ్ళ బాధలు ఉంటూనే ఉంటాయి. ఈసారి జడ్పీటీసీ అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే ఉండొచ్చు. మళ్ళీ చేస్తే చేస్తాం, లేదా డైరెక్ట్ ఎమ్మెల్యేలు చేస్తాము. బలరాం నాయక్ లక్షి చిన్న పెద్ద అయినా మేడమా ఎవరు అసలు? ఏది ఇంట్లో దేని విషయంలో? ఆర్థిక విషయంలో కానీ నా ఇద్దరు పిల్లలు ఎట్లా చెప్తే అట్లా నడుస్తాను నేను. మా మిస్సెస్ మా పిల్లలు ఏ విధంగా. నా మిస్సెస్ జాబ్ చేస్తుంది ఈ రోజు వరకు ఎంప్లాయీ. నా మిస్సెస్ ఓపెన్ యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేస్తుంది. ఆమె 10 గంటలకు పోతుంది, వస్తుంది. మిగిలిన జీతం తెచ్చి నాకే ఇస్తుంది. నేను దగ్గర ఉండనని మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకు చూసుకుంటుంది. మేము ఒక సిస్టమేటిక్గా బతుకుతున్నాం. అంతేగాని అందరూ సతీమణులందరూ కూడా రాజకీయాల్లో ఏదో ఒక ప్రోగ్రాంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు మేడం ఏ ప్రోగ్రాంలో అంత మీరు ఇన్నిసార్లు రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు రాలే. కేవలం నామినేషన్ రోజు వచ్చేది,
మళ్ళీ ప్రమాణ స్వీకారమే. అంతే కదా. ఏంది మేడం అసలు రాజకీయాలు వద్దంటదా? లేకపోతే ఆమె ఎంప్లాయీ వేరే దగ్గర చిక్కాలి ఎందుకు, ఫోటోలు ఎందుకు దిగాలి, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ఎంప్లాయీ అయి తిరుగుతుందని ఎందుకు అనిపించుకోవాలి, వాళ్ళ మీద ఆమెకి ఎందుకు నోటీస్ ఇప్పియాలి, ఆమెకి ఎందుకు ఇరుకుల్లో పెట్టాలి. ఎంప్లాయీ లేకపోతే బయట నాతోనే తిరుగుతుంది, నామినేషన్ ఎదురుతూనే లక్ష్మి ఉండాలని చెప్పేసి వస్తుంది, ఏదన్నా ప్రమాణ స్వీకారం చేస్తే వస్తుంది. మన గృహప్రవేశం చేసినాం ఢిల్లీలో, మన ఇల్లు ఇస్తే ఇక్కడ వచ్చింది 4 రోజులు ఉన్నది. ఎప్పుడన్నా సాటర్డే సండే ఉంటే ఏదైనా వస్తానంటే ఢిల్లీకి తీసుకుపోతా, మళ్ళీ తీసుకొస్తా, ఇంటికాడ వదిలేస్తాం. మేడం ఎప్పుడైనా తిట్టిందా? ఇన్ని కోట్ల రూపాయలు పోగొట్టారు, ఏంది రాజకీయాలు, ఎందుకు? ఇంటి సమస్య అందరు మాట్లాడుకుంటారు, కొందరు మాట్లాడుకోరు. ఆమెకు ఆయనకు తెలియదా అని అనుకుంటారు. మా పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయినారు, వాళ్ళకు కూడా వ్యవహారం తెలుసు. వాళ్ళు గంటకు ఫోన్ చేస్తారు, కాయం పప్ప అని. నువ్వేమో సాయంత్రం అయితే మా మిస్సెస్కు చేసి మాట్లాడుకుంటా, తిన్నావా లేదా, పడుకుంటున్నా. బలరాం నాయక్ అదృష్టవంతుడు అని అంటారు చాలా మంది. చిన్న ఆయన కంటికి రెప్పలా కాపాడుతాడు, ఒక్క అడుగు వేసేలోపు ఆయన తెలుస్తుంది. చిన్న ఆయన పట్ల బలరాం నాయక్ ప్రేమ ఎంత ఉందో భయం కూడా అంతే ఉంటుంది. అంత అలాంటి కన్నందుకు ఒకసేపు మంచి 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 పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత ఆదరిస్తామో భయం కూడా అట్లే పడాలి. ఆధార అనేటప్పుడు ఇచ్చినప్పుడు వాడు ఆదరించిన మనకు భయపెట్టి మనం ఎంత ఆదరిస్తామో భయం కూడా అంతే ఉండాలి మన వాళ్ళతో. మనకు కూడా మనతోని వాళ్ళు కూడా ఆదరిస్తారు, అంతే భయపడతారు. ఒక కరెక్ట్గా మిక్చర్ ఇద్దరు కలిసి లేకపోతే ఏది జరగదు. 2 చప్పుళ్ళు వచ్చినప్పుడు వస్తుంది. కాబట్టి వాడు కరెక్ట్గా పనిచేస్తారు కాబట్టి భయపడాల్సి వస్తుంది. పెద్దోడు ఉన్నాడు, చాలా సిన్సియర్గా ఉంటాడు, అంటారు కలిసి. పిల్లలైతే మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎలక్షన్ అప్పుడు పనిచేస్తారు, అప్పుడప్పుడు ఏదైనా గిటింగ్లో రావాలంటే వస్తారు, లేకపోతే రెగ్యులర్గా వచ్చేటోళ్ళకు, మా ఇంటికి వచ్చేటోళ్ళు అందరితో మాట్లాడుకుంటూ ఉంటారు. రాగానే ప్రతి ఒక్కరితో డిస్కషన్ చేస్తారు. మా వాళ్ళు, మా పెద్ద బాబు చేస్తాడు, మా చిన్న బాబు చేస్తాడు, మా కోడలు ఎప్పుడన్నా వచ్చింది, ఎలక్షన్ అప్పుడు వచ్చింది, ఫ్లిప్ అయింది. కాకపోతే ఇప్పుడు మా మనవరాళ్ళు ఉంది, వాళ్ళకు ఆడించుకుంటూ ఉంటాం. లంబాడీలను తీయాలని మీ పార్టీ ఎమ్మెల్యే అదే విధంగా స్వయం బాబురావు ఇద్దరు మా పార్టీ ఎందుకు అయితే మీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఫస్ట్ సోషల్ జస్టిస్ మినిస్టర్ చేసిన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. డిలీట్ ఎప్పుడు చేయాలి, ఇంక్లూడ్ ఎప్పుడు చేయాలి? డిలీట్ చేయాలంటే 25 స్టేట్స్ తీర్మానాలు రావాలి, అసెంబ్లీ తీర్మానం వచ్చిన తర్వాత అది లోక్సభలో రాజ్యసభలో పెట్టి ప్రెసిడెంట్ ఒపీనియన్తో తీసుకొని అప్పుడు కానీ దాన్ని తీసేయాలి. ఏదో రాజ్యాంగాలంటే తీసుడు పెట్టుడు ఏమన్నా ఈ చెంచాల కూరకెళ్ళి ఆ చెంచాల పప్పు వేసినట్ట అయ్యేది కాదు, పోయేది కాదని నాకు తెలుసు. నేను వెంకటరావుని అడిగిన, నేను ఏమేయాలి, నాకు పుకారా అని అన్నాడు, ఊకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఒక్కసారి ఇంక్లూడ్ అయిన దానికి తీసే హక్కు ఎవరికీ లేదు. బంజారా భాషని 8th షెడ్యూల్లో చేర్చాలని 100% చాలా మంది విద్యార్థి వెంకటేష్ చౌహాన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కలిసిర్రు. ఏంది వాళ్ళతో ఏమేమి చెప్పించారు ఢిల్లీలో వచ్చినప్పుడు? రాహుల్ గాంధీని కల్పించినా, అందరినీ కల్పించినా, నా ఇంట్లో ఉంచుకున్నా, మొన్న ఉంచుకున్నా, నా ఇంట్లో మొత్తం ఆల్ స్టేట్ బంజారాలు వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నా, 8th షెడ్యూల్లో కలపాలని రాహుల్ గాంధీకి ప్రెషర్ తెస్తున్నా, ప్రియాంకకు కూడా రోజు చెప్తున్నా. ఏదో ఒక రోజు టైం తీసుకొని మాట్లాడతాను ప్రియాంక అంటుంది, ఏదో రోజు మాట్లాడమని కూడా నేను నీకు ఇన్ని సంవత్సరాలు నీకు ఓటేశారమ్మా, కాబట్టి నువ్వు కూడా మాట్లాడమని రేణుకా చౌదరికి రాజ్యసభలో నువ్వు కూడా మాట్లాడమని చెప్పిన. ఎందుకంటే బంజారా జాతి సమష్టి, వాళ్ళ నడక, వాళ్ళ తిని కూడా నీకు తెలుసు, కాబట్టి నువ్వు కూడా మాట్లాడు. ఇక్కడ రాజ్యసభలో, నేను లోక్సభలో మాట్లాడతా. ఇంతకుముందు మాట్లాడినాను నేను లోక్సభలో. అప్కే బార్ బాత్ కర్తాం. 275 యాక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏదో విజ్ఞప్తి చేసిరట. అవును, చేసినా కదా. 275 యాక్ట్ ప్రకారంగా మాకు రోడ్లు ఒక 4-5 వేల కోట్ల 20 లక్షల 85 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. 80 వేల కోట్ల రూపాయలు ట్రైబల్ బడ్జెట్, దాంట్లో 30 కోట్ల రూపాయలు అది వేరే 275 యాక్ట్ కింద అయినాయి. మాకు కూడా మొత్తం రోడ్లు, సబ్ రోడ్లు, కొలువలు, కెనాల్స్, హాస్టల్స్ రిపేర్స్ ఇవన్నీ ఇవ్వాలని అడుగుతున్నాం. హాస్టల్ రిపేర్స్కి ఇవ్వాలి. హాస్టల్లో ఫ్యాన్లు పోతే మళ్ళీ ఫ్యాన్లు పెట్టరు 5 సంవత్సరాల వరకు. కాబట్టి ఇది గవర్నమెంట్కు రెగ్యులర్గా ఫ్యాన్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, డెటాల్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా హాస్పిటల్ క్లీనింగ్ ఎట్లా ఉంటుందో మనకు అట్లా క్లీనింగ్ ఉండాలి పిల్లలకు. అప్పుడే మీరు ట్రైబల్ ఎస్టీ ఎస్సీకు దేకే సరిగా ఆరు ఉన్నకు సునాయ సరిగా అని అడిగిన మోడీకి తప్ప. ఏంది మిమ్మల్ని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా ఉన్నా, మీ పిఏగా ఉన్నా, మిమ్మల్ని ఎప్పుడుకుంటున్నా, ముజ్జు కావచ్చు, అరుణ్ కావచ్చు, చైతన్య కావచ్చు, అదేవిధంగా పిఏ గన్మెన్ రాము కావచ్చు, ఇట్లా డ్రైవర్ మహేష్ కావచ్చు,
వీళ్ళందరి గురించి బలరాం నాయక్ ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు వాళ్ళకి అంత ఏదో ఒక రోజు నేను డెవలప్ అయిన రోజు వాళ్ళకు కూడా డెవలప్ చేస్తాను. నా దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళకు వచ్చిన దానిలో నాకు ఏం వచ్చింది ఇన్కమ్ వాళ్ళకి తెలియదా, నేను ఏం సంపాదిస్తున్నది వాళ్ళకి తెలియదా? నేను కూడా వాళ్ళలాంటి ఒక సభ్యుడిని, నాకు వచ్చినాడు, నాకు ఏదో విధంగా వచ్చినాడు, వాళ్ళకు కూడా నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిండు, నాకు అద్దంకి దయాకర్కు వీళ్ళకందరికి టికెట్లు ఎందుకు ఇప్పించిండు, ఎమ్మెల్యే పోతే ఎంపీ ఎందుకు ఇప్పించిండు, పెట్టుబడికి ఎలక్షన్ల పైసలు ఎందుకు ఇచ్చిండు, ఎంతో అంత పార్టీ ఫండ్ ఇచ్చిండా లేదా? మరి ఇచ్చినప్పుడు నేను కూడా వాళ్ళకి అదే విధంగా వీళ్ళకి చూడాలన్నా లేదా నా కింద ఉన్న వాళ్ళు? నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, వంశీ ఉన్నాడు, అదేవిధంగా మీ యూత్ ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఏమైనా ప్రజాక్షేత్రంలో దించుతారా? మా అవసరాన్ని బట్టి మా శక్తిని బట్టి దించాలన్నా లేదా అనేది నేను ఆలోచన చేసి చేస్తా. వీళ్ళంతా 24 గంటలు మీకు సేవ చేస్తున్నారు. చేస్తున్న నేను చేసేటప్పుడు నా మీద వాళ్ళకి నమ్మకం అంతే ఉన్నది, నేను కూడా వాళ్ళకి అంతే నమ్మకం. తిట్టినా నా కొడుకులు అనుకుంటా, కొట్టినా నా కొడుకులు అనుకుంటా. ఇలా తిడతా రేపు పిలిపించుకుంటా అంతే. ఇలా తిట్టిండనుకో వానికి రేపు మళ్ళీ వాని గురించి డిస్కస్ చేసి ఎల్లుండి పిలిపించుకుంటా నేను. నా కంటిలో నీళ్ళు ఎంతనో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు నాకేం మోసం చేస్తారు, నాకేం చేస్తారు, నాకు సేవ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏం చేయాలనేది నేను కూడా చేయాలి. భక్తులకి అంబికా దర్బారుకు బత్తికును రామ్ దేవులకు ఎంత సంబంధాలు ఉంటుందో ఇది కూడా అంతే. ఒకరి మీద నమ్మకంతో ఒకరి నమ్మకంతో ఉన్నాం. నమ్మకం కోల్పోయినాడు వాడు, ఒక వ్యక్తి మనకు నమ్ముకొని బతికినాడు, వానికి మనం చూడకపోతే మన అమ్మాయికి మనం ముట్టినట్టే. ఇది ఎంపీ బలరాం నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.